వరంగల్ జిల్లా చిలుకూరు బాలాజీ దేవాలయ ప్రధాన అర్చకులు సిఎస్ రంగరాజన్పై దాడి చేసిన వ్యక్తులపై కఠినమైన చర్యలు తీసుకోవాలని తెలంగాణ అర్చక సమైక్య రాష్ట్ర అధ్యక్షులు గంగు ఉపేంద్ర శర్మ డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం భద్రతా ఏర్పాట్లు చేయాలని ఆయన కోరారు. చిలుకూరు బాలాజీ దేవాలయం ప్రధాన అర్చకులు సిఎస్ రంగరాజన్పై జరిగిన దాడికి నిరసనగా తెలంగాణ అర్చక సమైక్య వరంగల్ నగర శాఖ అధ్యక్షులు వరియాగుల శ్రీనివాస్ స్వామి ఆధ్వర్యంలో గోవిందరాజుల గుట్ట నుండి వరంగల్ స్టేషన్ రోడ్డు వరకు ర్యాలీ చేపట్టి నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు గంగు ఉపేంద్ర శర్మ, నాయకుడు తనుకుల రత్నాకర్, శివకుమార్, శంభులింగం, వరియోగుల ప్రసాద్, మురళీకృష్ణ స్వామి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గంగు ఉపేంద్ర శర్మ, శ్రీనివాస్ స్వామి మాట్లాడారు. చిలుకూరు బాలాజీ దేవాలయం ప్రధాన అర్చకులు సిఎస్ రంగరాజన్పై దాడి చేసిన వ్యక్తులపై కఠినమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఇలాంటి సంఘటన పునరావృతం కాకుండా ప్రభుత్వం భద్రతా ఏర్పాట్లు చేయాలని ఆయన కోరారు. జరిగినటువంటి దాడి లోపల సమగ్రమైనటువంటి జ్యుడిషియల్ ఎంక్వైరీ ప్రకటించాలని విజ్ఞప్తి చేస్తున్నాము. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని దేవాలయ పరిసర ప్రాంతాల్లో ఒక పోలీస్ పికెటింగ్ కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. కొండా సురేఖ గారు దేవాదాయ శాఖ మంత్రిగా తానే స్వయంగా స్పందించి అక్కడ వెళ్ళి పరామర్శించినందుకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ సురేఖ గారు ప్రత్యేక శ్రద్ధ చూపి ఆ దేవాలయంలో ఉన్నటువంటి అర్చకులకు వారి స్థితి కావాలి, హిందూ ధర్మాన్ని రక్షించుకోవాలి, సనాతన ధర్మాన్ని మనం రక్షించుకోవాల్సిన అవసరం. ఎందుకంటే సనాతన ధర్మాన్ని ద్వారా పురోహితులు కానీ అర్చకులు మాత్రమే కాపాడుతుంటారు. సనాతన ధర్మంలో ఉన్నటువంటి విషయాలన్నీ కూడా ప్రజలకు ఉద్బోధిస్తూ ఉంటారు, స్వామీజీని కూడా ఉద్బోధిస్తారు. కాబట్టి ఇలాంటి సందర్భం లోపల అర్చక లోకాన్ని నిర్వీర్యం చేయడానికి ఇలాంటి గుండాలందరూ కూడా రామరాజ్యం పేరిట సంఘాలు ఏర్పాటు చేసుకొని ముసుగులు వేసుకొని ఈ విధంగా దాడులు చేయడం అనేది సమంజసం కాదు. దీని మీద కూడా ఇంకా ప్రజలు అప్రమత్తం కావాలి. చిలుకూరి బాలాజీ దేవాలయ ప్రధానార్చకులైనటువంటి రంగరాజన్ గారిపై జరిగినటువంటి గుండెలను దాడి చేసినటువంటి విషయంపై ఈరోజు గోవిందరాజుల దేవస్థాన ప్రధాన అర్చకులైనటువంటి వరియోగుల శ్రీనివాస స్వామి ఆధ్వర్యంలో గోవిందరాజుల దేవాలయ ఆర్చిని కూడా శాంతియుత నిరసన తెలియజేయడం జరిగింది. ఎందుకంటే దేవాలయాలంటేనే మరి దేవాలయాలు ఎక్కడైతే సుభిక్షంగా ఉంటాయో అక్కడ అంతా మరి భక్తులు ప్రజలంతా సుభిక్షంగా ఉంటారని, మరి ఇటువంటి దేవాలయాలను మరి పూజించే మాలాంటి అర్చకులపై ఈ దుండగులు దాడి చేయడం చాలా శోచనీయం. మన రాష్ట్ర ప్రభుత్వానికి మా దేవాలయాల అర్చకులపై దాడులు జరిగినా కానీ ఈ దేవాలయాలపై దాడులకు కూడా మరి ప్రత్యేక చట్టం తీసుకొచ్చి మాకు రక్షణ కల్పించవలసిందిగా ప్రతి ఒక్కరిని కూడా మేము ఈ సమావేశం